గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. స్కిన్నర్ చెప్పినటువంటి కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తోటి మనకి డైలీ లైఫ్లో నిత్య జీవితంలో మనం అందరం ఫేస్ చేసేటటువంటి మనం చూసేటటువంటి ఇన్సిడెంట్ తోటి చాలా ఈజీగా చక్కగా మీ అందరికీ అర్థమయ్యేటట్లుగా ఇక్కడ ఈ కాన్సెప్ట్ని చెప్పడం జరుగుతుంది. సో స్కిన్నర్ చెప్పినటువంటి ఈ కార్యసాధక నిబంధన అయినటువంటి 6 టైప్ రెస్పాన్స్ ఏదైతే ఉందో దాన్ని ఒక సింపుల్ మనందరికీ తెలిసినటువంటి ఎగ్జాంపుల్ తోటి కనెక్ట్ చేసి ఇక్కడ మీ అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. చూడండి, మనకి కార్యసాధక నిబంధనలో ఉద్దీపనకి ప్రాధాన్యత లేదు. అంటే సరైనటువంటి ప్రతిస్పందన ఇచ్చినప్పుడు మాత్రమే ఒక ఉద్దీపన అనేది రావడం జరుగుతుంది. సో ఇది దీని కాన్సెప్ట్. ఓకే, పావులో ఏం చెప్పాడు, ఒక ఉద్దీపనకి ప్రతిస్పందన ఏ విధంగా రావాలి అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. కానీ ఇక్కడ స్కిన్నర్ ఏం చేశాడంటే రివర్స్ చెప్పాడు. అంటే సరైనటువంటి ప్రతిస్పందన ఇచ్చినప్పుడు మాత్రమే ఉద్దీపన అనేది వస్తుంది అని చెప్పాడు. ఇదే దీని యొక్క కాన్సెప్ట్. సరైనటువంటి ప్రతిస్పందన ఇచ్చినప్పుడు మాత్రమే ఒక ఉద్దీపన అనేది వస్తుంది అని చెప్పడం జరిగింది. దాన్ని మనం ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్తున్నాం. చూడండి, ఇక్కడ జనరల్గా మన ఇంటికి బెగ్గర్స్ వస్తూ ఉంటారు. మరి బెగ్గర్ మన ఇంటికి వచ్చినప్పుడు గేట్ వేసి ఉంది, అక్కడ ఎవరూ కనిపించలేదు. ఆ బెగ్గర్ అటు ఇటు తిరుగుతూ చూస్తున్నాడు. ఓకే, అటు ఇటు ఎవరైనా కనిపిస్తారేమో చూశాడు, ఎవరూ కనిపించలేదు. బాగా అటు ఇటు తిరిగాడు, చూశాడు, ఎవరూ కనిపించలేదు. అక్కడ ఆ బెగ్గర్కి ఆ గోడకి బయట ప్రహరీ గోడకి ఉన్నటువంటి ఒక కాలింగ్ బెల్ని చూశాడు. ఓకే, ఆ కాలింగ్ బెల్ అనేటటువంటిది ఏంటి, అక్కడ ఉద్దీపన. మరి ఆ ఉద్దీపనను చూసి ఆ ఉద్దీపనకు ప్రతిస్పందించి ఏం చేశాడు, ఆ బెగ్గరు కాలింగ్ బెల్ని నొక్కాడు. ఓకే, మరి ఇక్కడ ఆ బెల్లు అనేటటువంటిది నిబంధిత ఉద్దీపన. ఆ బెల్లుకి నొక్కడం అనేది నిబంధిత ప్రతిస్పందన. మరి ఇప్పుడు చూడండి, ఆ బెల్లుని ఎప్పుడైతే బెగ్గర్ నొక్కాడో నొక్కిన వెంటనే లోపల ఉన్నటువంటి మేడం గారు ఆ సౌండ్కి బయటికి వచ్చి అతనికి కావాల్సినటువంటి ఆహారాన్ని ఇవ్వటం జరిగింది. ఓకే, కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే సరైనటువంటి ప్రతిస్పందన ఇచ్చినటువంటి బెగ్గరు ఆ కాలింగ్ బెల్లు నొక్కగానే అతనికి ఆహారం వచ్చింది. ఓకే, సో ఈ విధంగా ఆహారం అనేది రావటం జరిగింది. ఇప్పుడు ఏం చేశాడు, ఆ బెగ్గరు అక్కడ ఉన్నటువంటి కాలింగ్ బెల్లు నొక్కటం అనేటటువంటి అంశానికి ఆహారం రావటం అనేటటువంటి అంశానికి మధ్య ఉన్నటువంటి కనెక్టివిటీని అతను ఐడెంటిఫై చేశాడు. అంటే మనకి ఆహారం రావాలంటే ఈ బెల్లు నొక్కాలి అని అతను అవగాహన చేసుకున్నాడు. కాబట్టి ప్రతిసారి కూడా తర్వాత ఏ ఇంటికి పోయినా అక్కడ కాలింగ్ బెల్ చూస్తే కాలింగ్ బెల్ నొక్కడం, లోపల వాళ్ళు తీసుకొచ్చి ఆహారం ఇవ్వటం జరుగుతుంది. సో కాబట్టి ఇది ఏంటంటే కార్యసాధక నిబంధన అని చెప్తారు. అంటే స్కిన్నర్ చెప్పినటువంటి కార్యసాధక నిబంధన ఈ కాన్సెప్ట్ మీద ఆధారపడింది. సో కాబట్టి మీరేం గుర్తుపెట్టుకోవాలి అంటే బెగ్గర్ వచ్చాడు, కాలింగ్ బెల్ చూశాడు, కాలింగ్ బెల్ నొక్కాడు, ఆహారం వచ్చింది. ఇదేనంటే దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. స్కిన్నర్ చెప్పినటువంటి కార్యసాధక నిబంధనలో బెగ్గర్ వచ్చాడు, చూశాడు అటు ఇటు, అక్కడ సహజ ఉద్దీపన అయినటువంటి ఆ కాలింగ్ బెల్ను చూశాడు, ఆ సహజ ఉద్దీపనకి ప్రతిస్పందించి కాలింగ్ బెల్ను నొక్కాడు, ఆ సహజ ప్రతిస్పందనకి ఆహారం వచ్చింది. లోపల ఉన్న మేడం గారు ఆ సౌండ్కి చూసి ఆహారం తీసుకొచ్చి ఇచ్చారు. సో ఇదే మనకి స్కిన్నర్ చెప్పినటువంటి కాన్సెప్ట్ కూడా ఇదే. ఓకే, ఇక్కడ చూడండి, ఆహారం బెగ్గర్ వచ్చాడు, ఆహారం అనేది సహజ ఉద్దీపన బెగ్గర్కి. మరి వచ్చాడు, చూశాడు, అటు ఇటు ఎవరు కనిపించలేదు, కాలింగ్ బెల్ కనిపించింది. ఆ కాలింగ్ బెల్ అనేది నిబంధిత ఉద్దీపన. ఓకే, నెక్స్ట్ ఆ కాలింగ్ బెల్ చూసినటువంటి ఆ బెగ్గర్ ఏం చేశాడు, కాలింగ్ బెల్ని నొక్కాడు. ఓకే, నొక్కగానే నొక్కటం అనేది ఏంటంటే నిబంధిత ప్రతిస్పందన. నిబంధిత ఉద్దీపనం చూసి నిబంధిత ప్రతిస్పందన చేశాడు, అంటే ఉద్దీపనకి ప్రతిస్పందించాడు. కాబట్టి నిబంధిత ఉద్దీపనకి నిబంధిత ప్రతిస్పందన ఇది. కాలింగ్ బెల్ని చూశాడు, కాలింగ్ బెల్ని నొక్కాడు, నొక్కగానే ఆ సౌండ్కి మేడం గారు లోపల నుంచి ఆహారాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. అంటే ఏంటి, ఆహారం వచ్చింది. ఈ విధంగా సరైనటువంటి నిబంధిత ప్రతిస్పందన ఏదైతే ఉందో సరైనటువంటి ప్రతిస్పందనకు మాత్రమే అక్కడ రెస్పాన్స్ ఉద్దీపన అనేటటువంటిది వస్తుంది. సరైనటువంటి ప్రతిస్పందనకి ఉద్దీపన అనేది వస్తుంది. అంటే RS థియరీ అని చెప్పారు దీన్ని. అందుకే అంటే సరైనటువంటి ప్రతిస్పందన ఇచ్చినప్పుడు మాత్రమే ఒక స్టిమ్యులస్ ఉద్దీపన అనేది రావటం జరుగుతుంది. దీన్నే మనకి కార్యసాధక నిబంధన అని చెప్పారు. సో కాబట్టి ఈ ఎగ్జాంపుల్ మనం గుర్తుపెట్టుకొని ఈజీగా మనకి ఇక్కడ చెప్పినటువంటి స్కిన్నర్ చెప్పినటువంటి కార్యసాధక నిబంధనాన్ని స్కిన్నర్ బాక్స్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా మనం చెప్పొచ్చు. ఎట్లాగంటే చూడండి, మరి స్కిన్నర్ ఏం చెప్పాడు, ఒక స్కిన్నర్ బాక్స్ తీసుకున్నాడు. ఆ స్కిన్నర్ బాక్స్లో ఏమి ఉంచాడు, ఒక ఎలుకను ఉంచాడు, దానికి బయట ఆహారపు గుళికలు ఉంచాడు. అక్కడ ఆహారం అనేది ఎలాంటి ఆహారము కనిపించలేదు అతనికి.
ఓకే, అంటే ఆ ఎలుకకి ఎలాంటి ఆహారం కూడా కనిపించలేదు. లోపల ఆ ఎలుక ఆహారం కోసం అటు ఇటు తిరుగుతుంది. సేమ్ బయట బెగ్గర ఎట్లా అటు ఇటు తిరిగాడో తనకు కావాల్సినటువంటి ఆహారం కోసం బయట బెగ్గర తిరిగాడు, ఇక్కడ కూడా ఈ ఎలుక లోపల అదే విధంగా అటు ఇటు కొన్ని ప్రచాలకాలను చేసింది, కొన్ని మూమెంట్స్ని చేసింది. తర్వాత ఏం చేశాడు, అక్కడ బెగ్గరికి ఒక ఏం కనిపించింది, ఒక కాలింగ్ బెల్ కనిపించింది. సేమ్ అదే విధంగా ఆ ఎలుకకి కూడా అటు ఇటు తిరిగేటటువంటి ఎలుకకి కూడా అక్కడ ఒక మేట లివర్ కనపడింది. ఓకే, మరి ఇప్పుడు ఆ బెగ్గర ఏం చేశాడు, ఆ కనపడినటువంటి ఆ నిబంధిత ఉద్దీపన ఏదైతే ఉందో ఆ కాలింగ్ బెల్లు నొక్కాడు. ఇక్కడ కూడా ఆ స్కిన్నర్ పేటికలో ఉన్నటువంటి ఎలుక కూడా ఏం చేసింది, తనకు కనిపించినటువంటి లివర్ లేదా మేట ఏదైతే ఉందో దాన్ని నొక్కింది. ఓకే, అంటే అక్కడ నిబంధిత ప్రతిస్పందన చూపించింది, నిబంధిత ఉద్దీపనకి ప్రతిస్పందన చూపించింది. ఓకే, మరి ఆ బెగ్గర ఎప్పుడైతే ఉన్నటువంటి ఆ కాలింగ్ బెల్లు నొక్కాడో, నిబంధిత ప్రతిస్పందన చేశాడో, వెంటనే ఆహారం అనేది వచ్చింది. అంటే లోపల ఉన్నటువంటి మేడం గారు అతను చూసి ఆహారం తీసుకొచ్చి ఇచ్చింది. సేమ్ మనకి ఈ స్కిన్నర్ బాక్స్ లోపల ఉన్నటువంటి ఎలుక ఎప్పుడైతే ఆ మేటను నొక్కిందో, అంటే ఆ ప్రతిస్పందన చేసిందో, ఓకే, ఆ నిబంధిత ప్రతిస్పందన చేసిందో, వెంటనే దానికి కూడా ఆహార గుడిక అనేది రావడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనకి సరైనటువంటి ప్రతిస్పందన ఇచ్చినప్పుడు మాత్రమే ఒక ఉద్దీపన అనేది వస్తుంది. మరి అక్కడ ఆ బెగ్గర కాలింగ్ బెల్ నొక్కకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా లోపల ఉన్నటువంటి వాళ్ళు ఆహారం తీసుకురావడం జరగదు. ఎలుక కూడా అంతే, ఆ లోపల ఉన్నటువంటి స్కిన్నర్ బాక్స్లో ఉన్నటువంటి ఎలుక అది ఎన్ని ప్రయత్నాలు చేసినా దానికి ఆహారం అనేది రాదు. కానీ దానికి సరైనటువంటి ప్రతిస్పందన అయినటువంటి ఆ మేటను నొక్కినప్పుడే ఆహారం వస్తుంది. సో కాబట్టి ఈ విధంగా మీరు ఈజీగా కార్యసాధక నిబంధనాన్ని బెగ్గర్ మన ఇంటికి వచ్చేటటువంటి సిచ్యువేషన్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా రాయొచ్చు. ఓకే, బెగ్గర్ ఇంటి ముందుకు వచ్చాడు, అటు ఇటు తిరిగితే అతనికి ఏం కనిపించింది, ఒక కాలింగ్ బెల్ కనిపించింది. అది నిబంధిత ఉద్దీపన. ఆ నిబంధిత ఉద్దీపనకు ప్రతిస్పందన చేశాడు, అంటే కాలింగ్ బెల్ను నొక్కినప్పుడు ఆ నిబంధిత ప్రతిస్పందనకి ఆహారం వచ్చింది. మేడం గారు ఏం చేశారు, అతనికి ఆహారాన్ని ఇచ్చారు. సో కాబట్టి ఈ విధంగా మీరు ఇలాంటి సింపుల్ కోడ్స్ తోటి, సింపుల్ ఎగ్జామ్స్ తోటి మీరు మొత్తం దీన్ని నేర్చుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో కాబట్టి ఎవరైతే ఛానల్ కొత్తగా చూస్తున్నారో మిత్రులందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.